ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నృసింహ ఉపాసకులు గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. నమో నరసింహ. నమో నరసింహ. ఎలా ఉన్నారు? స్వామివారి అనుగ్రహం చేత చాలా అద్భుతంగా ఉన్నాము. ఆశ్రమం కూడా వింటున్నాను, చాలా మంది నాకు కూడా చెప్తూ ఉంటారు, ఇలా వెళ్ళొచ్చాము బాగుంది అని చెప్పి, ఇలా వీడియోస్ చూసామని చెప్పి, ఫలితం అందుతోంది, మళ్ళీ మళ్ళీ ముడుపు కట్టడానికి వస్తున్నామని. ఇందులో భాగంగా తెలిసిన వాళ్ళేనండి, చాలా రోజుల తర్వాత కనిపించారు. ఇలా వీడియో చూసామని చెప్పి నాకు కాల్ వచ్చింది. బెంగళూరులో ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు మీరు ఒక మాల ఇచ్చారట, ఆ మాల తీసుకున్న తర్వాత మా దశ మారింది, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయని జీవితాన్ని ఇప్పుడు చూస్తున్నామని చెప్పారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇన్ని రోజుల నుంచి నేను వెళ్తున్నాను, తెలియలేదే అసలు ఏంటా మాల, మిమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి అడుగుదాం అనుకున్నాను. ఏం మాల అండి అది? అంటే స్వామివారికి ప్రతి పౌర్ణమి అమావాస్య తిథులలో మనం నృసింహ రక్ష ఒకటి, నృసింహ మహామంత్రాన్ని చాలా విశేషంగా అనుష్ఠానం చేసి నృసింహ రక్షను తయారు చేసి, ఆ నృసింహ రక్షతో పాటుగా వైజయంతి మాల మనకు శాస్త్రంలో పరమ ప్రామాణికంగా చెప్పినటువంటిది. ఎలా అయితే తులసి మాల ఉంది, లేదా రుద్రాక్ష మాల ఉన్నాయి, అదే విధంగా వైజయంతి మాల, దీన్ని వనమాలి అని అంటారు. విష్ణు సహస్రనామంలో వనమాలి అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ యొక్క వైజయంతి మాల అనేటువంటిది విష్ణు సంబంధమైనటువంటి మాల. ఈ మాలని మనం ప్రత్యేకంగా విశేషంగా అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినదిగా, అదేవిధంగా నారసింహుడికి సంబంధించినగా, సుదర్శనుడికి సంబంధించినగా ఈ మూడు మంత్రాలతోటి కొన్ని వేలాది మంత్ర అనుష్ఠానం చేసిన తర్వాత ప్రతి పౌర్ణమి అమావాస్య తిథులలో వీరికి ప్రత్యేకంగా హోమం చేస్తాం. ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని అంతా కూడా వాటికి దారపోసి ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నామా, వాళ్ళకు ఆ విధంగానే అందిందేమో స్వామివారి యొక్క అనుగ్రహం. కానీ వాళ్ళ జీవితం చాలా మెరుగైందండి. నేను ఊహించింది కొన్ని సంవత్సరాల క్రితం చూసానేమో, ఇప్పుడు అసలు చాలా డ్రాస్టిక్ చేంజ్ అంటారు కదా లైఫ్ లో, అలాగే గమనించాను. ఆర్థికంగా బాగున్నారు, ఆరోగ్యపరంగా బాగున్నారు, మళ్ళీ వాళ్ళ అన్యోన్యత కానీ పిల్లలతో చక్కగా ఉన్నారు. దశ మారింది అంతే అనిపించింది. నిజంగా అంతటి శక్తివంతమా వైజయంతి మాల? అంటే వైజయంతి మాల అనేటువంటిది పూర్తిగా శాస్త్రబద్ధమైనటువంటిది. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా ఉంది. ఈ మధ్యకాలంలో మనం కరుంగలి మాల అని అవి అని చాలా వింటూనే ఉన్నాం, చాలా మంది ధరిస్తున్నారు దాన్ని. అయితే వైజయంతి మాల అనేటువంటిది సాధారణంగా ఏదైనా కూడా నిజంగా పరమ ప్రామాణికమైనటువంటి ఎప్పుడు కూడా చాలా నిదానంగా వెలుగులోకి వస్తుంటాయమ్మా. అది అంటే శాస్త్రం బాగా తెలిసిన వాడు ఎప్పుడో లోపల ఉంటాడు, ఏమీ తెలియనటువంటి వాడేమో పై పైన ఎగురుతూ ఉంటారు. అలాగా ఇదేమో పూర్తిగా ధర్మము శాస్త్రబద్ధమైనటువంటి మాల. అయితే ఇక్కడ ఎక్కడైనా కూడా ఈ యొక్క మాలని మనం పొందవచ్చు. కానీ ఇక్కడ జరిగేటువంటి యొక్క ఆరాధన అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో వాటికి ఇంకా మరింత శక్తిని కలిగి ఉంటదమ్మా. రాధాదేవి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఈ మాల ఇచ్చింది అని చెప్తారు, మెడలో వేశారు అని చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే మహాభారతం జరిగేటువంటి సమయంలో కానీ తన అవతారంలో ఉండేటువంటి సమయంలో ఈ మాల అనేక సార్లు ధరించారు. ఈ మాల యొక్క అంటే ఆయన చాలా లీలలు చేసేటువంటి సమయంలో ఈ మాల వారి మెడలో ఉంది అని చెప్పి చాలా మంది పెద్దలు చెప్తుంటారు. అందుకే దీనికి విశేషంగా అంటే వైజయంతి అనగానే విజయమాల అని పేరు దీనికి. అంటే సకల విజయాలని అనుగ్రహించేటువంటి మాల అని చెప్పి పేరమ్మ దీనికి. అందుకని చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా రామచంద్రమూర్తి సీతా అమ్మవారికి కూడా ఈ మాల ఇచ్చారు అని చెప్తారు. అలాగా అంటే పరమశివుడు అర్జునుడికి ఇచ్చారు అని చెప్తారు. ఈ మాల అనేటువంటిది ధరిస్తే ఖచ్చితమైనటువంటి ప్రయోజనం, ఖచ్చితమైనటువంటి విజయం అనేటువంటిది మనకు కలుగుతుంది. అసలు ఎలా ఉంటుందండి వైజయంతి మాల అనేటువంటిది మీరు చూస్తే బూడిద కలర్ లో ఉంటదమ్మా. పూర్తిగా మీకు బూడిద కలర్ లో ఉంటుంది. మనందరం కూడా అంటే ఏదైనా అంటే ఏ మాల కావచ్చు, రుద్రాక్ష ఉంది, అది ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు ద్వారా వస్తుంది. తులసి మాల, తులసికి సంబంధించిన కాండంతో తయారైతేటువంటి మాల. ఈ వైజయంతి అనేటువంటిది ఒక అరణ్య ప్రాంతంలో చెట్టుకు ప్రత్యేకంగా డైరెక్ట్ గా ఈ పూసలే పుడతాయమ్మా. ఉత్తరప్రదేశ్ దగ్గర మధుర దగ్గర బ్రాజ్ అనేటువంటి అటవీ ప్రాంతంలో ఇది ప్రత్యేకంగా అక్కడ పండుతుంది. ఇది ఇట్లా పూసల్లాగానే డైరెక్ట్ గా పుడతాయమ్మ. ఇందులో ఎవరైనా తక్కువ రకంగా ఉండొచ్చేమో, కానీ మంచిది అనేటువంటిది తీసుకొని ఈ యొక్క ఆరాధన అనేటువంటిది జరిగి వేసుకుంటే ఖచ్చితమైన ప్రయోజనాలు ఉంటాయమ్మా. ఇప్పుడు మీరు చెప్పారు షాపుల్లో కూడా ఎక్కడంటే అక్కడ మనకి అందుబాటులో ఉంటాయి. ఏ మాల అయినా సరే చాలా చూస్తున్నామండి, ఇప్పుడు ఆన్లైన్ లో తెప్పించేసుకుంటున్నారు. ఇలా ఉన్నాయి, మేము అలా కూడా కొనుక్కోవచ్చు కదా, మీరు ఎందుకు ఇక్కడికే వచ్చి తీసుకోమంటున్నారు, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి? అంటే ఇక్కడ మా దగ్గరే తీసుకోవాలి అనేటువంటి దానికి రెండు చెప్తాను నేను కారణాలమ్మా.
ఒకటి సాక్షాత్తు భగవంతుడే ఇచ్చినటువంటి సాలగ్రామానికి ఈ యొక్క మాలను ధరించి ఉంటాడు భగవాన్. రెండవది పౌర్ణమి అమావాస్య తిథులలో ఈ యొక్క మాలల కోసం ప్రత్యేకంగా హోమం జరిగేటువంటి సమయంలో కొంతమంది ఋత్వికులను ఏర్పాటు చేసి మహాలక్ష్మి అమ్మవారిని, సుదర్శనుడిని, నారసింహస్వామి వారిని ఈ ముగ్గురికి సంబంధించినటువంటి మంత్రాలను ఏవైతే ఉంటాయో ఆ మంత్రాలతోటి వీటిని అభిమంత్రించబడి హోమంలో ఈ ఉంచి మనకి ఇస్తారమ్మా. అంటే సాధారణంగా షాప్ లో దొరుకుతుంది, మనం వేసుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతుంది వేసుకోవచ్చు, కానీ ఒక శక్తి కలిగి ఉండాలి అవి. అంటే ఊరికే వేసుకున్నాం పూసలు అంటే ఆ యొక్క పూసలకి ఏం ప్రయోజనం ఉండకపోవచ్చు. దీన్ని ఏదైనా ఒక ఆలయంలో ఇలా జరిగేటువంటి దాంట్లో ఉండి అది మనం వేసుకుంటే ఆ ఫలితం అనేటువంటిది కొన్ని వందల రెట్లు ఉంటుంది సాధారణంగా. ఇది కూడా సాధారణమైనటువంటి వేసుకుంటే దాని యొక్క ఫలితం ఉండొచ్చేమో, కానీ ఇలా తీసుకోవడం సాధారణంగా మనిషికి ప్రస్తుతం ఓపిక సహనం అనేటువంటిది చాలా తక్కువ అమ్మా. ఫస్ట్ చాలా తక్కువ, ఇన్స్టెంట్ గా కావాలి వాడికి ఏదైనా కూడా. ఇంత మంత్రాత్మకంగా ఉండేటువంటి ఈ మాల ఎంత ప్రయోజనాలను చేకూరుస్తుంది అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవచ్చు మనం. అదే ఒకసారి చూడొచ్చా గురుగారు? తప్పకుండా. ఈ రంగులోనే ఉంటాయి కదండి, ఇంకా వీటి పాలిష్ అలా ఏమి ఉండదు, ఆ రంగులోనే ఉంటాయి. కొంచెం యాష్ బూడిద రంగులో ఉంది, బరువు ఉందండి. సో ఇలా పూసల్లాగానే మనకి వృక్షానికి వస్తాయి అన్నమాట. చాలా బాగుంది. అంటే ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన కొన్ని వాళ్ళని చూస్తున్నాం కదా, బట్ ఇది కొద్దిగా ప్రత్యేకం, అందులోనూ శాస్త్రంలో కూడా చెప్పబడింది అని చెప్తున్నారు. ఇంకా విశిష్టత ఏంటండి విజయానికి ప్రతీక? ఈ యొక్క విజయమాల అనేటువంటిది ఎలాంటి ప్రతికూల ప్రభావాలైనా కూడా దూరం చేస్తుంది. ఒకటమ్మా నవగ్రహాల ప్రభావం. ఈ మాల ధరిస్తే గ్రహ ప్రభావాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఉపశమనం అనేటువంటి దొరుకుతుంది. ప్రత్యేకంగా పెళ్లి కానటువంటి వాళ్ళు, సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, అన్యోన్యతలో ఇబ్బంది పడేటువంటి భార్యాభర్తల అన్యోన్యతలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, శుక్రదోషం ఉందని, కుజదోషం ఉందని, లేదా శని ప్రభావం ఎక్కువగా ఉందని, వీటి యొక్క ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మాలను ధరించి ఒక మంత్రాన్ని ఇస్తారమ్మ ఇక్కడ. ఆ మంత్రాన్ని జపం చేసుకుంటే ఖచ్చితమైనటువంటి ప్రభావాన్ని మనం చూడొచ్చు. అనతి కాలంలోనే, అంటే మేము చాలా మంది చూస్తున్నాం, వివాహం బాగా ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ధరించి బాగున్నారు. అదే విధంగా సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళు ధరించి చాలా మంది బాగున్నారు. అన్యోన్య దాంపత్యం ప్రస్తుతం సమాజంలో బాగా ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా బాగున్నారమ్మా. అంటే సంతాన వృద్ధికి, మన యొక్క కుటుంబ వృద్ధికి ఇది చాలా అద్భుతమైనట్టు. అదేవిధంగా బాలారిష్ట దోషాలు, చిన్నపిల్లలకు బాలారిష్ట దోషాలు అనేటువంటి ఈ యొక్క మాలని ఆ చిన్నపిల్లలు ధరిస్తే ఆ బాలారిష్ట దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఇవన్నీ కూడా పూర్తిగా శాస్త్రబద్ధమైనటువంటివి పరిహారం అమ్మ. ఇప్పుడు మంత్రం చెప్తానన్నారు కదా, ఎన్ని రోజుల పాటు అవి పఠించాలండి? వాళ్ళకు ఉదయం సాయంత్రం ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో కనీసం ఒక 9 సార్లు. అంటే ఈ మాల మన దగ్గర ఉంది, ఏదో వేసుకున్నాము వదిలేసాము కాకుండా ఆ యొక్క ఏదైతే శక్తివంతంగా తయారు చేసి మీకు ఇస్తున్నామో ఆ తయారు చేసినటువంటి శక్తిని మనం అలానే ఉంచాలి. కాబట్టి ఆ మంత్రాన్ని చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషం అమ్మ. దాని ద్వారా ఏమవుతుంటే ఎక్కువ ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుందమ్మా. అయితే నియమాల గురించి ఖచ్చితంగా మాట్లాడాలండి, అందరూ అదే అడుగుతారు, అసలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎప్పుడైనా తీసేయాలా ఖచ్చితంగా అన్నట్టుగా. ఉదయం స్నానం చేసిన వెంటనే వేసుకోవచ్చమ్మా, రాత్రి పడుకునేటప్పుడు తీసేయాలి. అదే విధంగా మాంసాహారం తినే సమయంలో, అది స్నానం చేసే సమయంలో, లేదా బాత్రూమ్ ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా తీసేయాలి. చావులకు అంటే చనిపోయినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది ఉండకూడదు. ఆడవాళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళ యొక్క నెలసరి సమయంలో ఇది ఉండకూడదు. ఇలా ఇది అన్ని కూడా పాటించాలమ్మా. అంటే ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు మనం సాధారణంగా అక్కడ మాంసాహారం ఇలాంటివి ఉంటాయి అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా అది పక్కకు పెట్టుకొని వెళ్తే మంచిదమ్మా. ఒకవేళ ఇప్పుడు అనుకోకుండా ఇబ్బంది వచ్చింది అనుకోండి, తెలియదు, దాన్ని శుద్ధి చేసుకోవచ్చమ్మా. మాలని ఈ యొక్క అయిపోయిన తర్వాత మేము కల్పవృక్ష నరసింహ స్వామివారికి అభిషేకం చేసినటువంటి తీర్థం ఇస్తాం, దాంతో వాళ్ళు శుద్ధి చేసుకోవచ్చు. రెండవది, ఇంట్లో ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆవు పాలు అసలు దొరకట్లేదు, గోమూత్రం అది కూడా దొరకట్లేదు, మేము ఇచ్చినటువంటి మంత్రాన్ని ఒక 32 సార్లు చదువుకుంటూ పసుపు నీటితోటి శుద్ధి చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ముందే తీసేసి, అంటే ఇబ్బంది ఉంటుంది అనుకునేటువంటి సమయంలో ముందుగా తీసేస్తే మంచిది. ఒకవేళ తెలియక ఇబ్బంది అయితే ఇలా చేసుకోవచ్చు. 5 రోజుల తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. 6వ రోజు నుంచి వేసుకోవచ్చు. 6వ రోజు నుంచి వేసుకోవచ్చు. మాలను ఈ అభిషేకం అవి చేసి వేసేసుకోవచ్చు. అలాగే ఎవరన్నా ఇప్పుడు చనిపోతారు కదా ఇంట్లో ఉండి 11 రోజులు, లేకపోతే ఏటి సూతకం ఉంటుంది కొంతమందికి, అలాంటి వాళ్ళు అంటే 11 రోజులు కర్మ అయిన తర్వాత వేసుకోవచ్చమ్మా. అంటే ఎవరికైనా మైల వస్తే 11 రోజుల తర్వాత ఆ యొక్క మైల అయిపోతుంది, వేసుకోవచ్చు. ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేసుకోవచ్చు, దానికి ఏమి
ఇబ్బంది లేదు. 11 రోజులు నియమం. ఆ నియమం 11 రాత్రులు అయిపోయిన తర్వాత మనం యథావిధిగా మళ్ళీ దీన్ని ఆ రోజు ఎలాగో పుణ్యావచనం అన్ని చేస్తారు కాబట్టి ఆ పుణ్యావచన జలాన్ని దీనికి ప్రోక్షణ చేసుకొని మళ్ళీ యథావిధిగా ఈ యొక్క మాలను వేసుకోవచ్చమ్మా. అంటే ఇది వేసుకుంటే కోర్టు సమస్యలు, భూగృహాలు అంటే ఇల్లు లేవు, మాకు ఇంట్లో సమస్యలు ఉన్నాయి, దృష్టి దోషాల ప్రభావం ఉంది, లేదా ఫలాని రకాలైనటువంటి ఇబ్బంది ఉంది, అంటే విజయం అనేటువంటిది మేము చూడట్లేదు, ఎంతో ఇబ్బంది పడుతున్నాం, ఎన్నో పనులు చేసుకుంటూ ఆ పనికి సంబంధించినటువంటి ఫలితాన్ని మేము పొందట్లేదు అనుకునేటువంటి వాళ్ళు, అంటే ఇన్ని రకాలైనటువంటి మంత్రాలతోటి అభిమంత్రించినటువంటి ఈ మాల మీ దగ్గర ఉంటే సాధారణంగా ఆ మాలనే విజయమాల, మరి ఇంకెంత విజయాన్ని చేకూరుస్తాడు భగవంతుడు అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఇస్తారండి అంటే ఇది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది సాధారణంగా. రెండవది ఏంటంటే ఈ మాల పౌర్ణమి అమావాస్య తిథులలోనే ఇక్కడ ప్రత్యేకంగా పూజ చేస్తారు, ప్రతిరోజు చేయరు. అంటే ఒక 1000 మాలలు ఉన్నాయి, 1000 మాలలు స్వామివారికి ధరించి పౌర్ణమి అమావాస్య తిథులలో ప్రత్యేకంగా కొన్ని వందల సార్లు నృసింహ మహామంత్రాన్ని, అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారి మంత్రాన్ని, సుదర్శన మంత్రాన్ని, ఈ 3 మంత్రాలని అభిమంత్రించి వారికి ఇవ్వడం జరుగుతుందమ్మా. హోమంలో దీనికి ప్రత్యేకంగా ప్రోక్షణ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటితో పాటే మనం ఇలా సుదర్శన నృసింహ రక్ష, ఇది మనం ప్రతి అమావాస్యకి చాలా అద్భుతంగా ఈ యొక్క రక్ష కోసం వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది. అవునండి, ఇప్పుడు నేను వచ్చినా కూడా చాలా మంది వచ్చి పెట్టించుకుంటున్నారు కదా. ఈ రక్ష మేము నృసింహ మంత్ర అనుష్ఠానం చేస్తాం కదా, ఆ మంత్ర అనుష్ఠాన బలాన్ని ఈ యొక్క రక్షలలో ధార చేసి అమావాస్య నాడు పౌర్ణమి నాడు ప్రతిరోజు వచ్చేటువంటి యాత్రికులందరికీ కూడా ఈ యొక్క రక్ష కడుతుంటారమ్మా. ఈ యొక్క మాలతోటి ఈ రక్ష కూడా వాళ్ళకు కట్టి పంపిస్తారు. మనం మాలిస్తారు, అలాగే రక్ష కూడా కట్టి ఇక్కడికి వచ్చే తీసుకోవాలి. ఒకవేళ రాలేని పక్షంలో దూర ప్రాంతాల వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం చాలా మంది. ఎందుకంటే మేము అమెరికాలో ఉన్నామండి, బయట దేశాల్లో ఉన్నామండి, ఇలాగా మీరు ఆటిజం తో ఇబ్బంది పడేటువంటి పిల్లలు, ఆటిజం తో ఇబ్బంది పడేటువంటి పిల్లలకి ఈ మాల వేయండి అంటే ఈ మాల వేస్తే తెల్లారి అద్భుతం జరుగుతుందని కాదమ్మా, వాడి యొక్క మనసు ప్రశాంతంగా, హైపర్ యాక్టివ్ అనేటువంటిది ఉంటే ఈ మాల మెడలో ఉంటే వాడి యొక్క హైపర్ యాక్టివ్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంచుకోరు కదా గురుగారు. అదే అంటే దాన్ని మనం ప్రయత్నం చేయాలమ్మా. అంటే 1-2 సార్లు వెంటనే రోజుల తరబడి కాకుండా ఒక రోజు కొద్దిసేపు ఇలా అలవాటు చేస్తే ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఎప్పుడు ఉంచుకోవచ్చు. ఇంకా మీరు అన్నట్టు కొన్ని ఇబ్బందులు తీసేస్తే మళ్ళీ ఏమైనా మార్చాల్సి ఉంటుందా అండి? సంవత్సరానికి 2 సంవత్సరాలకు అలా ఏం లేదమ్మా. మాల అనేటువంటిది ఎప్పుడు పవిత్రంగానే ఉంటుంది. వారు ఆ మాలను తెంచుకొని కింద పడుకోకుండా, వాడి ఇబ్బంది పడుకోకుండా అనేటువంటిది ఉంటే మాత్రమే తప్ప ఎప్పుడు ఉంచుకోవచ్చు ఈ మాల. ఒకవేళ అలా ఏమైనా ఇబ్బంది అయితే మాలకి అప్పుడు తీసేసి వేరే కొత్తది వేసుకోవచ్చు. మనం ఎలా అయినా తయారు చేసుకునేటువంటి మాలలు ఉంటాయి కాబట్టి తీసుకొని వేసుకోవచ్చు అమ్మా. అదే విధంగా ఈ మాలని వ్యాపార సంస్థలలో గల్లాపెట్టెలు ఉంటాయి కదా, నార్మల్ గా మన డబ్బులు దాచుకునేటువంటి ప్రాంతాలుగా గల్లాపెట్టెలు కావచ్చు. ఇంట్లో అలక్ష్మీ దోషం ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఈ మాల తీసుకెళ్లి మీ ఇంట్లో డబ్బులు ఉంచేటువంటి ప్రాంతంలో పెడితే చాలా మంచిది. రెండవది ఈ మాలని మన యొక్క వ్యాపార సంస్థల్లో ఉంటే బాగుంటుంది. అదేంటి స్వామి అంటే ఈ మాల ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందా అనేటువంటిది చాలా మంది క్వశ్చన్ రావచ్చు. అన్ని చెప్తున్నారు. విష్ణువు అనేటువంటి వాడు సర్వాంతర్యామి, అది వైజయంతి అనేటువంటిది మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి మాల. మహాలక్ష్మి ఏం చేస్తుంది అని అడిగితే ఏదైనా చేస్తుంది. లక్ష్మీ అమ్మవారు చేయనటువంటిది ఈ భూమిలో ఏదైనా ఉందా? విష్ణువు అనేటువంటి వాడు చేయనటువంటిది ఈ భూమిలో ఏదైనా ఉందా? విష్ణువు ఇవ్వడం మొదలు పెడితే ఆపడం ఎవరి తరం కాదు, అవునా కదమ్మా? లక్ష్మీ అమ్మవారు ఇవ్వాలి, ఆమె యొక్క అనుగ్రహాన్ని ఇవ్వాలి అనేటువంటి నిర్ణయించినప్పుడు వాడి వైభవం అనేటువంటిది అచంచలంగా పెరుగుతూనే అంచలంచలుగా అద్భుతంగా పెరుగుతూ ఉంటారు. లక్ష్మీ ఆరాధన చేస్తే ఏం ఫలితం వస్తుందంటే మనం ఏం చెప్తాం? ఏదైనా ఇస్తుంది. ఆమె అనుగ్రహం అనేటువంటిది కాంక్షించడం అనేటువంటిది మన దగ్గర ఉండేటువంటి భక్తిని బట్టి ఈ మాల యొక్క శక్తి అనేటువంటిది పెరుగుతుంటుంది. మీ దగ్గర ఏ భక్తి లేదు, నువ్వు 100 మాలను మెల్ల వేసుకుంటే ఉపయోగం ఏంటి? అదమ్మా. కాబట్టి ఖచ్చితంగా అన్ని దానిలకు ఇది ఉపయోగపడేటువంటి మాల. కాల్ చేస్తే పంపిస్తారు కదండి, దూర ప్రాంతాల్లో రావచ్చు. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి పంపించే ఏర్పాటు ఉంది. ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి అమావాస్య హోమం అలాంటి సమయంలో పాల్గొనేటువంటి వారైతే ఇక్కడ డైరెక్ట్ గా స్వామివారి దగ్గర ఉండేటువంటిది తీసుకొని వారు ఇక్కడే మెడలో వేసుకొని వెళ్ళచ్చు. నృసింహ రక్ష కూడా కట్టించుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటదమ్మా. గురుగారు అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మాలలు చెప్తున్నారు, మరి నేను ధరించొచ్చా అండి? ఖచ్చితంగా ధరించొచ్చమ్మా, 100%. మీకు కూడా వేస్తాను, ఎప్పుడు ఉంచుకోండి మాలని. స్వామివారిదే తీసి ఇస్తాను మీకు ఇప్పుడు. అమ్మ
వేసుకొని Hmm. మాంసాహారం తీసుకోవద్దు, Hmm. పడుకునేటప్పుడు ఉండొద్దు, ఏదైనా చావు ఇంటికి వెళ్ళినప్పుడు ఉండకూడదు, Hmm. ఇబ్బంది ఉన్నటువంటి సమయాల్లో ఇది ఉండకూడదు. ఇది Hmm. ఖచ్చితంగా పాటిస్తే దీంతో పాటు ఒక మంత్రాన్ని మీకు ఇస్తారు, తప్పకుండా ప్రతినిత్యం కూడా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి, ఖచ్చితమైన ఫలితం పొందొచ్చు. చాలా సంతోషం గురుగారు. నమస్కారం. నమస్కారం. నమో నారాయణ. చూసారుగా, నేను కూడా వైజయంతి మాలని స్వామివారి అనుగ్రహంతో గురువుగారి చేతుల మీదుగా ధరించానండి. వీటికంటూ కొన్ని నియమాలు చెప్పారు, అవి పాటిస్తూ కనుక మనం అవి ఈ మాలని ధరించుకుంటే చాలా మంచిది, విజయం ఖచ్చితంగా సిద్ధిస్తుంది, అనుకున్నవి నెరవేరతాయి, ఎప్పుడు ఒక రక్షగా ఉంటుంది అని అన్నారు. శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పబడింది వైజయంతి మాల గురించి అని చెప్తున్నారు గురువు గారు. మీరు కూడా ఈ మాలను వేసుకోవాలనుకుంటే కొన్ని నియమాలు చెప్పారు, అలాగే మీరు చక్కగా ఇక్కడికి రావచ్చు. నేను ఆశ్రమానికి వచ్చాను, గురుగారితో కాసేపు మాట్లాడాను, నియమాలు తెలుసుకున్నాను, స్వామిని దర్శించుకున్నాను. అలాగే అమావాస్య పౌర్ణమికి హోమాలు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు మీరు వస్తే చక్కగా మంత్రించి ఇస్తారండి, దానివల్ల ఇంకా శక్తి పెరుగుతుందని అంటున్నారు. మీరు కూడా రావచ్చు, నేను అడ్రస్ ఇస్తాను, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కుని ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, ఎలా రావాలి, వివరాలను కనుక్కుని వస్తే కనుక మీరు కూడా గురువు గారి చేతుల మీదుగానే ఈ మాల అనేది వేసుకోవచ్చు. వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం. నమో నారసింహ.